అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీకు చూపిద్దామని నేను డిసైడ్ అయిపోయానండి. వీడియో వచ్చి ఏంటంటే ఇవి మనకి ఎంఎం బేస్‌లు అంటారు కదా! సారీ అండి, ఎండీఎఫ్ బేస్‌లనమాట. ఇవి వచ్చేసి మనకి 1 ఇంచెస్ ఉన్నాయి. మనకి 1 ½ ఇంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో చూడండి ఇలా ఉంటాయి. బేస్‌లు అనేవైతే ఇలా ఉంటాయి. మనకైతే ఇదొచ్చేసి 1 ½ ఇంచు బేస్‌లండి ఇవి. ఇవి నేను జడ రబ్బర్ల కోసం అంటే జడ బ్యాండ్స్ ఉంటాయి కదా! జడ రబ్బర్ బ్యాండ్స్ కోసము ఇవైతే వచ్చేసి మనం ఇలా జాయింట్ చేసుకొని మనం తయారు చేసుకోవడానికైతే నేను ఇవి ఆర్డర్ పెట్టానండి. ఈ జడ రబ్బర్స్ వచ్చేసి ఒక్కోటి ₹4 పడిందండి నాకు. ఇవి నేనొచ్చేసి 4 అయితే నేనొచ్చేసి 10 రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. ఒక్కోటి ₹4 పడిందనమాట నాకు. మాత్రం నేను ఎలా రబ్బర్‌కి జాయింట్ చేయాలనేదైతే వీడియోలో చూపిస్తాననమాట. చూసేసేయండి. మనము ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి. తర్వాత ఒక ఎండీఎఫ్ బేస్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నామండి. ఒక బేస్ మనకి ఎండీఎఫ్ బేస్ అయితే తీసుకున్నామనమాట. ఇప్పుడు మనం ఒక పెద్ద పిన్నీస్ కానియండి, లేకపోతే ఏదన్నా కానియండి, దేని సహాయంతోటైనా మనకి దీనికి హోల్స్ పెట్టాలనమాట. 2 హోల్స్ పెట్టేసుకోవాలి. చూడండి నేను సెంటర్‌లోనైతే ఒక హోల్ పెట్టేస్తున్నాను. మనము హోల్ పెట్టడం వల్ల ఇది మనకి అస్సలు కదలదనమాట. మనకి రబ్బర్ బ్యాండ్ అనేది మనం చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ హోల్ పెట్టేసేయాలనమాట. మనకి ఇది హోల్ పెట్టడం వల్ల మనకి ఇది కొంచెం ఇది దళసరిగా ఉండటం వల్ల మనం కొంచెం గట్టిగానైతే హోల్ పెట్టేసుకోవాలండి. చూడండి హోల్ పడిందనమాట. హోల్ పడిన తర్వాత మనము దీన్ని ఒకసారి లోపలికి బయటికి అయితే ఇలా హోల్ చేస్తూ ఉండాలనమాట. ఇలా మనము పైకి కిందికి దీన్ని మనము హోల్ చేస్తూ ఉండాలనమాట. సూది దారం పట్టేంత హోల్ ఉంటే సరిపోతుందండి. ఈ హోల్ అయితే మనకి సరిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదో దగ్గర నుంచి చూపిస్తున్నాను. మనకి అటు ఇటు హోల్ అయితే పడిపోయిందనమాట దీనికి. చూడండి. నెక్స్ట్ వచ్చేసి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక హోల్ పెట్టేసుకోవాలన్నమాట. మనకి రబ్బర్ అనేది మనకి కరెక్ట్గా దీనికి స్టిక్ అయిపోవాలన్నమాట. మనము కొంచెము అయితే దీన్ని హోల్ చేసిన తర్వాత మనం దీన్ని జాయింట్ అంటే మనం థ్రెడ్ తీసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్కి మనము దీన్ని జాయింట్ చేసిన తర్వాత మనకి ఇది అస్సలు కదలదనమాట. గ్లూ కూడా అంటించేయాలండి. మనం గ్లూ కూడా అంటిస్తేనే మనకి ఇంకా అది గట్టిగా ఉండిపోతుంది. మనము గ్లూ పెట్టి అంటించకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనం ఇంత పకడ్బందీగా హోల్స్ పెట్టేసుకొని చక్కగా వీటికి మనము చేస్తున్నాం కదా. చూడండి ఇలా మనం పెడుతూ ఉంటే హోల్ పడిపోతుంది. కాకపోతే కొంచెం కష్టపడాలి. చూడండి ఇలా ఇంకొక హోల్ ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా 3 హోల్స్ అయితే సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనము ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. మనకి సెంటర్లో ఇలా వస్తుందన్నమాట. రబ్బర్ బ్యాండ్కి సెంటర్లో, అందుకని హోల్స్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ హోల్స్ పెట్టేసుకున్నాం కదా, 3 హోల్స్ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ థ్రెడ్ అయితే తీసుకోండి. బ్లాక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక దారం అయితే తీసేసుకోండి. మీరు తీసేసుకొని సూదికి మాత్రం దారం ఎక్కించుకోవాలి. మనకు వచ్చేసి నేనైతే 4 నేను 8 లైన్స్ వచ్చేలాగా తీసుకున్నాను. 4 అనమాట. 8 వచ్చేటట్లు తీసుకున్నాను. కొంచెం మందంగానే తీసుకోవాలన్నమాట. మనము లాస్ట్కి వచ్చేసి రబ్బర్ బ్యాండ్కి అయితే దారానికైతే ముడి వేసుకోవాలండి. ఇలా నేను ఇప్పుడు చూపించిన విధంగానైతే మీరు ముడి వేసుకోండి. ఇలా మనము అది ముడి వేయటం వల్ల పట్టుకొని ఆగిపోయిద్ది అనమాట. మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నానండి. మనకి ఇప్పుడు సూది అయితే మనకి ఇలా దూరిపోవాలన్నమాట. ఇందులో నుంచి అలా హోల్ పెట్టుకోవాలి. మూడిట్లలో కూడా అలాగేనండి. మనకి ఇది దూరిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఇక్కడ మధ్యలో ఓపెన్ చేయాలండి. మధ్యలో భాగం ఓపెన్ చేసేయాలి. చేసేసి ఈ బేస్ని అయితే మనము కరెక్ట్గా ఎటు చేసుకోవాలనుకుంటున్నామో అది పైకి ఉండేలా చూసుకొని మిగతాది కిందికి ఉండాలండి. చూడండి ఇలా కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. ఆ హోల్స్కి కరెక్ట్గా సెంటర్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనమైతే సూది దారము వచ్చేసి హోల్లోకి కరెక్ట్గా మనం ఫస్ట్ ఒక హోల్ మనం పక్కన హోల్ ఒకటి పెట్టేసుకున్నాం కదా, అందులో కాకుండా మధ్యలో ఉన్న హోల్లోకి అయితే మనము థ్రెడ్ అది సూదిని పెట్టేసుకోవాలన్నమాట. చూడండి సెంటర్లో ఎలా జాయింట్ చేసుకోవాలనేదే చూపిస్తానండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో నుంచి మనకైతే అంతా ఒక వీడియోలోనైతే మీకు అర్థం కాదనమాట. ఇది మనము మన రబ్బర్ బ్యాండ్కి మనం ఈ బేస్లో ఎలా అటాచ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. ఇటువైపు సైడ్ అయితే ఇది సెంటర్లోకి ఉండేలా రబ్బర్ బ్యాండ్ చూసుకొని మళ్ళీ దీనికి కిందికి రానివ్వాలన్నమాట. ఇలా మనము దీన్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. మనము ఇలా ఒక 2 వేస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరమైతే లేదండి. మీరు అంతకి ముడి వేసుకుంటే కొంచెం అది తెగిపోతుందేమో అనుకుంటే మళ్ళీ మనం మధ్యలో నుంచి అయితే పైకి రానియాలి. మధ్యలో నుంచి పైకి తీసుకోండి. మీరు చూసేయండి. మళ్ళీ మధ్యలో నుంచి అయితే పైకి తీస్తున్నాను. ఫస్ట్లో మధ్యలో సెంటర్లో సూది కుచ్చేసి దారం తీసుకొని ఇటువైపు సైడ్ తీసుకున్నాం. మళ్ళీ మధ్యలోకి తీసుకొని ఇటు వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మధ్యలో నుంచి అయితే తీసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి
మనము పైకైతే లాగేసుకోవాలి. ఇది కొంచెము అసలు ఇంకా ఇదైతే దీన్ని ఏమీ డిస్టర్బ్ కాదండి. మీరు కింద ముడి వేసుకున్నా పర్వాలేదు. మనమైతే ఇప్పుడు దీన్ని కత్తెరతోటి అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసి దీన్ని మనము ఎన్ని పోగులు, నేనైతే 8 పోగులు అయితే తీసేసుకున్నాను. దీన్ని ఇలా పక్కకు అంటించేసుకుంటాను. చాలండి, ఇంకా మనము ఏమీ కాదు, నీట్గా అయితే ఉంటుంది. మనం ఇంకా దీన్ని ఇలా అంటించేసుకుంటే చాలన్నమాట. దీన్ని ముడి కూడా వేసుకోని అవసరం లేదు. లేదు అంటే కిందికని మనం కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా ఇది ఏమీ కాదనమాట. మనము ఇప్పుడు ఇలా ఒక బేస్ తీసుకున్నాము. ఇదే వీడియోలో చూపిస్తున్నానండి 2 పద్ధతులు అనమాట. ఇప్పుడు దీనికి మనము B7000 గ్లూ అయితే తీసేసుకుంటున్నాను నేను. B7000 గ్లూనే తీసుకోండి మీరు. చూడండి, మనకి చాలా ఒత్తుగా పెట్టేసుకోండి. మనకి ఈ B7000 గ్లూ అనేది మరి కాస్త ఒత్తుగానే పెట్టేసుకోండి, ఏమీ కాదనమాట. ఇలా గ్లూ అయితే మనం మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఇలా గ్లూ అంటించేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకోండి. తీసుకొని దీని మీద అయితే మనము దగ్గర నుంచి చూపిస్తానండి. ఇలా అంటించేసుకోండి. మీరు ఇలానే పట్టుకోండి అనమాట. కొంచెం గట్టి పడేంత వరకు అది డ్రై అయిపోవాలన్నమాట. మనకి గ్లూ అనేది డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే మీకు అసలు అది ఏమి కదిలిచ్చినా కూడా కొంచెం కూడా కదలదండి. అసలు B7000 అంటేనే అలా అనమాట. మనం కరెక్ట్గా సెంటర్ చూసి సెంటర్లో మాత్రము అలా అంటించేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మనకు అసలు ఏమీ కాదు. ఇన్ కేస్ మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఇలా పట్టుకొని ఉండలేకపోతే కొద్దిసేపు అయితే దీన్ని ఇలా వదిలేసేయండి. ఒక 15 నిమిషాలు పాటు ఇలా దీనికి ఇప్పుడు మనం B7000 గ్లూ అంటించిన తర్వాత మనం పైన అయితే కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని మనం అలా వదిలేసేస్తే అది త్వరగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇంకా అసలు మనకి ఏమి కూడా నీట్గా ఉంటుంది. ఇంత కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట. చూడండి, ఇది మీ ముందలే నేను అంటించేసాను కదా. ఇప్పుడు ఇది నేను అంటించింది మీ ముందలే తీస్తానండి. మనమైతే రబ్బర్ బ్యాండ్ని ఇలా అనేసి బేస్లో నుంచి అయితే ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇదైతే మనకి చక్కగా స్టిక్ అయిపోయిందనమాట. చూడండి, ఈ B7000 గ్లూ అనేది ఏంటంటే అసలు ఒక్క 10 నిమిషాలు మనం కదిలీకుండా, నేనైనా కానివ్వండి, మీరైనా కానివ్వండి, ఎవ్వరమైనా కూడా ఒక 15 నిమిషాలు అయితే ఈ బేస్ అనేది మనం అంటించిన తర్వాత మనం ఈ రబ్బర్ బ్యాండ్ని, ఈ బేస్ని అయితే అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అనమాట. మనం ఇది ఇలా తీసేసుకొని ఇలా పెట్టుకొని అలా కొద్దిసేపు అలా మనం వదిలేస్తే అది చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు ఊడిపోదు. మీకు అసలు ఇది ఊడిద్ది అన్న డౌట్ అయితే ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్ తయారు చేసి చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ MDF బేస్లో అయితే నేను తీసుకున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్స్కి అయితే నేను జాయిన్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు ఈ రబ్బర్ బ్యాండ్కి ఈ బేస్లో ఎలా అటాచ్ చేసుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపించాను. ఇంకొక వీడియోలో నేను వీటి మీద ఎలా వర్క్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.